పవన్ వైసీపీ హయాంలో మద్యానికి సంబంధించి అంటే ప్రతి దాంట్లోనూ అక్రమాలు జరిగాయి. ఇప్పుడు మద్యానికి సంబంధించి కూడా ఈ అక్రమాలను బయటకు వెలికి తీస్తున్నారు అండ్ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాల విషయంలోనూ కొనుగోళ్ల విషయంలోనూ ఎన్నో అక్రమాలు చేసింది అండ్ పేదలకు అంటే ఎక్కువగా మద్యం ధరలను పెంచేసి పేదల నుంచి దోచుకోవడం జరిగింది అండ్ అంతేకాకుండా నాసి రకం మద్యాన్ని మార్కెట్లోకి దించి విచ్చలవిడిగా అమ్మకాలు జరిపిందనమాట. దీనికి సంబంధించి మరో విషయం ఏంటంటే ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ మాత్రం చేయలేదు, నగదు లావాదేవీలే జరిగాయి. ప్రతి ఒక్క దాంట్లోనూ ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి విచారణ జరిపించాలి అని చెప్పేసి సిఐడికి అప్పగిస్తున్నాము దీనికి సంబంధించి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు జారీ చేశారు. అండ్ దీనికి అంతేకాకుండా ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఉన్న ఈ ఫైళ్లకు సంబంధించి మొత్తం కూడా బయటకు తీయాలి, అన్నిటినీ సీజ్ చేయండి, క్షుణ్ణంగా పరిశీలించండి, ఎక్కడా కూడా ఇప్పుడు ఏదైతే నకిలీ మద్యం ఉందో ఆ మద్యాన్ని ఇప్పుడు ఆపేయండి, ఎక్కడా కూడా మార్కెట్లో ఆ నకిలీ మద్యం ఉండకూడదు అండ్ అంతేకాకుండా ధరల నియంత్రణ విషయంలోనూ చూసుకోండి అండ్ అంటే నాణ్యత విషయంలో కూడా ఎక్కడ రాజీ పడొద్దు అని చెప్పేసి ఇవన్నీ కూడా అధికారులకు సూచించడం జరిగింది. ఈ కేసును అయితే ఎట్లాగైనా సిఐడికి అప్పచెప్తున్నాం, దీనికి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేశారు. చూస్తే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ పై సిఐడి విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లకు సంబంధించిన ఫైళ్లన్నీ సీజ్ చేయాలని ఆదేశించారు. 10 రోజుల్లో కేసును సిఐడికి అప్పగించేందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలన్నారు. సచివాలయంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో ఊహించని స్థాయిలో మద్యంలో అక్రమాలు జరిగాయన్నారు చంద్రబాబు నాయుడు. ఇక ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇకపై రాష్ట్రంలో కనిపించకూడదన్న చంద్రబాబు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మద్యపానాన్ని పూర్తిగా మాన్పించడం సాధ్యం కాదని, కనీసం నాణ్యత గల మద్యం విక్రయించడం ద్వారా అనారోగ్య సమస్యలను కొంతమేర తగ్గించవచ్చునని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా మద్యం ధరలు పెంచి ప్రజలను దోచుకుంది అని చంద్రబాబు మండిపడ్డారు. మద్యం ధరలు పెంచడంతో గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా వినియోగం పెరిగింది అన్నారు. ఇష్టానుసారంగా పెంచిన ధరల వల్ల పేదల జీవితాలు నాశనమయ్యాయి అన్నారు. పేదలు తమ సంపాదనంతా మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదు అని చెప్పారు. రేట్లు పెంచి పేదలను దోచుకున్న విధానానికి స్వస్తి పలకాలి అన్నారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న మద్యం పాలసీలపై అధ్యయనం చేయండి అని ఆదేశాలు జారీ చేశారు. ఇక కొత్త మద్యం పాలసీకి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కొత్త పాలసీని ఆదాయం కోణంలో కాకుండా అక్రమాలకు అవకాశం లేని విధంగా రూపొందించాలి అని అన్నారు. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు తొలుత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. దీనికి గాను 4 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12లోగా అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒక కన్సల్టెన్సీ ద్వారా మరింత అధ్యయనం చేయించి తుది ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచుతారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు మద్యం విచ్చలవిడిగా నాసిరకం మద్యం కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, మద్యం ఏరులై పారడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే ఇష్టానుసారంగా జరిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ కట్టడి చేసే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నది. ఏంటి అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, మద్యం పాలసీ విషయానికి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా కీన్ గా ఉందని చెప్పుకోవచ్చు. అక్టోబర్ నాటికి కొత్త మద్యం పాలసీ తీసుకురావాలని నిర్ణయించింది. ఈలోగా కూడా మద్యాన్ని ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా అందించే అంశం పైన కూడా విస్తృత కసరత్తు అయితే చేస్తోంది. ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పన పైన ఇప్పటికే ఆ శాఖ కసరత్తు చేయడంతో పాటు పాలసీ రూపకల్పనకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించింది. దీనికి సంబంధించి 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం బృందాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 4 బృందాలు వెళ్లి అక్కడ అధ్యయనం చేయబోతున్నాయి. అక్కడ మద్యం ధరలు,
ఏ కంపెనీల మద్యం అమ్ముతున్నారు, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతున్నారు. అది షాపుల పనితీరు కూడా, అంటే ఏ విధంగా షాపులు ఉన్నాయి అనేది, టైమింగ్స్, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీ, షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపు విధానం, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ లాంటి కీలక అంశాలపైన అధ్యయనం చేయడంతో పాటు ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన కూడా దృష్టి సారించున్నారు. ఆయా రాష్ట్రాల్లో అత్యుత్తమ విధానాలన్నీ కూడా కలగలిపి ఒక మద్యం పాలసీని పూర్తి స్థాయిలో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీలోగా వారంతా కూడా తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కొత్త ఎక్సైజ్ పాలసీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి అక్టోబర్ నెల నుంచే కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అబ్కారీ శాఖలో జరిగిన అక్రమాలపైన కూడా నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సిఐడి విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాలసీ వచ్చిన వెంటనే ఈ విషయం పైన కూడా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం విధానంపై అధ్యయనం పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఏదైతే అక్రమాలు జరిగాయో దాని మీద చర్యలు తీసుకోవాలని, మద్యం తయారీ నుంచి విక్రయం వరకు కూడా ట్రాక్ అండ్ ట్రేస్ పాలసీ, ఎక్కడే మద్యం పక్కదారి పట్టకుండా జీపీఎస్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా హాలోగ్రామ్లు ఎక్కడ నుంచి ఏ షాపుకు వెళ్ళింది, ఎక్కడ అమ్మారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ట్రాక్ అండ్ ట్రేస్ పాలసీని కూడా తీసుకురావాలని నిర్ణయించారు. మద్యం సేకరణకు సంబంధించి కొత్తగా ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అన్ని ప్రముఖ బ్రాండ్లను కూడా మార్కెట్లో ఉండేలాగా, అంటే వినియోగదారుడికి అవకాశం ఉండేలాగా ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మద్యం నాణ్యత పైన కూడా కొత్త విధానం తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా బిఐఎస్ తో పాటు FSSAI నాణ్యతా ప్రమాణాలు ఉండేలాగా 5 టెస్టింగ్ సెంటర్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. నెల రోజుల్లోనే అన్ని మద్యం దుకాణాల వద్ద కూడా డిజిటల్ పేమెంట్స్ అమలు చేయాలి అని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలాగా చూడాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద ఓవైపు మద్యాన్ని సంబంధించి అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు మద్యం పాలసీని మరింత సింప్లిఫై చేయడంతో పాటు ప్రజలకు, అంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారికి అనుకూలంగా ఉండేలాగా పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ పాలసీని కూడా అక్టోబర్ నెల మొదటి నుంచే ప్రారంభించాలని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కసరత్తు అయితే ప్రభుత్వం విస్తృతంగా చేస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సత్య.